హరి ఓం. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషకుటీపయోఘృతాహారికి బాలకగ్రహ మహాసుర దౌర్వనితా ప్రహారికి శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికాపాలికి వర్ణధర్మ పరిపాలికి అర్జున భూజయుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్ క్షంతకు కళియోరగ విశాల ఫణావళి నర్తన క్రియారంతకు ఉల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ హంతకు ఇంద్రనందన నియంతకు సర్వచరాచరావళీమంతకు నిజితేంద్రియ సమంచిత భక్త జనానుగంతకు న్యాయికి భుసురేంద్ర మృత నందననాయికి రుక్మిణీ మనస్థాయికి భూత సమ్మద విధాయికి సాధుజనానురాగ సంధాయికి పీతవస్త్ర పరిధాయికి పద్మభవాండ భాండ నిర్మాయికి గోపికా నివహ మందిర సాయికి శశసాయికి లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరమంబు మంజులతా శోభితము సువర్ణ సుమనస్సు జ్ఞేయము సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమలం వ్యాసాలవలంబునై వెలయుం భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై మెరుగు చంగటనున్న మేఘంబు కైవడి భువిధ చంగటనుండనపువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుతమాల వసుమతి జము భంగి పలు విల్లుమూపున బరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భనుని భంగి ఘన కిరీటము తలగలుగువాడు పుండరీక యుగము పోలు కనులవాడు వెడదయురము వాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకెదురుగా కన హరి ఓం సపద్మకోశః సహసోదతిష్టత్కాలేన కర్మ ప్రతిబోధనేన స్వరోచిషా తత్సలిలం విశాలం విద్యోతయున్నర్కైవాత్మయోనిః తల్లోకపద్మం స ఉ ఏవ విష్ణుః ప్రావీవిశత్ సర్వగుణావభావం తస్మిన్ స్వయం వేదమయో విధాతా స్వయంభువం యం స్మ వదంతి సోభూత్ తస్యాం స చాంభోరుహ కర్ణికాయాం అవస్థితో లోకమపశ్యమానః పరిక్రమణ్యోమ్ని వివృత్తనేత్రశ్చచారిలేభేనుదిశం ముఖాని అంటూ విదుర మైత్రేయ సంవాదంలో మైత్రేయుడు విదురుడికి చెప్తూ ఉండేటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా గంగానదీ తీరంలో ప్రావేశోపదేశంలో ఉన్నటువంటి పరీక్షణ్ మహారాజుకి సుఖమహర్షి చెప్తూ అయా పరీక్షతో విదురుడు 61 సమస్యలని ఆ మైత్రేయ మహర్షి ముందుంచి దానికి అన్నిటికీ కూడా మూల కారణమైనటువంటి వాడు పరమాత్మ అనేటువంటి విషయాన్ని మనస్సులో స్థిరపరచడం కోసమని చెప్పి మైత్రేయుడు విదురుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఏం చెప్పాడు అంటే సృష్టి ఆరంభానికి ముందు శ్రీ మహావిష్ణువు ఆ శేషశయనుడి మీద అనంతమైనటువంటి జలరాశిలో ఆయన పడుకుని నిమీలితమైనటువంటి నేత్రాలతో సూక్ష్మ రూపాలలో తనలో ఉండేటువంటి సమస్త లోకాలు అందరి జీవుళ్ళు కూడా చాలా సూక్ష్మ రూపాల్లో వాళ్ళు చరిస్తూ వాళ్ళంతా కూడా ఉండేటువంటి సందర్భంలో
అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక సంకల్పం చేశాడయ్యా. ఏమిటి చేసినటువంటి సంకల్పము అంటే, తనలో ఉండేటువంటి కాలేన ప్రతిబోధనేన కాలాఖ్యాయా, కాలము అని పేరు కలిగినటువంటి కాలేన ఒక శక్తిని, సూక్ష్మ రూపాలలో ఉండేటువంటి సమస్త జీవరాశులు, ఈ జీవరాశులకు ఆధారభూతమైనటువంటి సమస్త లోకాలలోకి కూడా కాలము అనేటువంటి దానిని ఆయన వాటిల్లోకి పంపించాడు. ఉదాహరణకి మనం క్యారమ్ బోర్డు ఆడుతున్నాం అనుకోండి, మధ్యలో పిక్కలన్నీ ఒక పద్మాకారంలో పెట్టి స్ట్రైకర్ పెట్టి ఒక్కసారి కొడితే అవన్నీ చెల్లా చెదిరా అవన్నీ కదులుతూ ఉంటాయి చూసారా, అలాగా తనలో ఉండేటువంటి సమస్త లోకాలలో ఉండేటువంటి జీవులు అనేటువంటి దాంట్లోకి ఆయన స్ట్రైక్ చేశాడు. దేనితో? కాలేనా, కాలంతో కొట్టాడు. కొట్టేటప్పటికి అప్పుడు ఏమైంది అంటే, ఆ లోకాలలో ఉండేటువంటి జీవులకి కూడా కర్మ ప్రతిబోధనేనా, వెంటనే వాటికి కర్మ చెయ్యాలి అనేటువంటి ఒక ఇన్స్టింక్ట్ బయలుదేరింది. అంటే ఏమిటి? లోకం మీద కాలం వచ్చేటప్పటికి అప్పుడు చాలా సూక్ష్మంగా ఉండేటువంటి లోకానికి ఓహో నేను కర్మ చెయ్యాలి అన్నమాట అనేటువంటి ఒకానొక భావం ఆ కాలం వల్ల కలిగి ఆ లోకం విస్తారం అవడం ప్రారంభించింది. ఆ లోకంలో సూక్ష్మ రూపాల్లో ఉండేటువంటి జీవులలోకి ఈ కాలం ప్రవేశించడం వల్ల కాలేన కర్మ ప్రతిబోధనేనా, ఆ కర్మ వాటికి ప్రతిబోధనమైంది, అంటే వాటికి స్ఫురించింది. ఆ విధంగా ఇదంతా కూడా ఎక్కడ జరిగింది? స్వరోచిషా తత్సలిలం విశాలం విద్యోతయన్నర్కైవాత్మయోని. ఇప్పుడు ఇదంతా ఈ సమస్తమైనటువంటి ఈ లోకాలు ఇవన్నీ కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పరమాత్మ యొక్క నాభిస్థానంలో ఉన్నప్పుడు ఈ కొట్టడం వల్ల ఈ కాలం వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా అవన్నీ కదలడం ప్రారంభించి ఆ క్రియాశీలమైనటువంటి దాన్ని రజోగుణము అంటారు. అలాగ క్రియాశీలమయ్యి అవన్నీ కూడా నెమ్మదిగా కదులుచూ వచ్చి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క బొడ్డు ప్రాంతంలోకి వచ్చాయ్యా. అలాగ వచ్చినటువంటి అప్పుడు అదంతా కూడా ఆ వచ్చినటువంటివన్నీ కూడా క్రియాశీలమై అన్నీ దగ్గరగా వచ్చి ఒక పద్మకోశములాగా, అంటే ఒక పద్మము యొక్క మొగ్గ వలె అది ప్రకటితమైంది. అంటే ఆ బొడ్డు మార్గంలో నుంచి అది పైకి రావడం ప్రారంభించింది. ఇప్పుడు అందులో ఏమున్నాయండి? లోకాలు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి. ఆయా లోకాలలో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి జీవులే అవన్నీ అప్పటికీ కూడా. ఆ సూక్ష్మంగా అవి కదులుతూ ఉన్నాయి. లోకాలు ఈ విధంగా ఉన్నాయి. ఉండేటువంటి సందర్భంలో అవన్నీ కూడా అప్పుడు ఆ పద్మ ఉందే, అలాగ పద్మకోశం పైకి వచ్చిందే, మొగ్గలా ఉండేటువంటి ఆ పద్మకోశం స్వరోచిషా తనకుండేటువంటి రోచిస్తుల చేత, కాంతి చేత ఆ చుట్టూ ఉండేటువంటి జలరాశినంతటినీ కూడా వెలిగించడం ప్రారంభించిందట. సూర్యుని వలె ప్రకాశిస్తోందిట పద్మం. ఎందుకంటే అందులో కాలం వచ్చింది. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క తేజస్సులో ఉన్నాయి. ఆ పరమాత్మలో ఉండేటువంటి తేజస్సులోకి ఈ సమస్తమైనటువంటి లోకాలలోకి ఈ కాలం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు ఆ కాల ప్రభావం వల్ల, పరమాత్మ యొక్క తేజం వల్ల ఆ పద్మకోశం అంతా కూడా నెమ్మదిగా బయటికి వస్తూ అది క్రియాశీలం అవడం ప్రారంభిస్తున్నప్పుడు దానిలో నుంచి స్వరోచిషాం, తన యొక్క రోచిషాం కాంతిని వెదజల్లడం ప్రారంభించింది. ఇలా ఉండేటువంటి ఆ కాంతి తల్లోక పద్మం స ఉ ఏవ విష్ణు. ఇప్పుడు ఆ పద్మ అని చెప్తున్నారండి. ఇప్పుడు పద్మము అంటే మనకు ఉండేటువంటి ఐడియా ఏంటంటే ఓ పద్మం ఉంది, దాంట్లో బ్రహ్మదేవుడు చతుర్ముఖుడై కూర్చుంటున్నాడు. అది ఆ పద్మం అంటే ఏమిటి? ఆ చతుర్ముఖుడు అనేటువంటి వాళ్ళు ఎవరు? ఆయనకి 4 ముఖాలు ఎలా వచ్చాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు తల్లోక పద్మం, ఇలాగా పైకి ఉబికినటువంటి ఆ పద్మకోశంలో, ఆ పద్మం యొక్క మొగ్గలో ఏమున్నాయి? ముడుచుకున్నటువంటి లోకాలున్నాయి.
ముడుచుకున్నటువంటి ఆ లోకాలలో ముడుచుకుని ఉన్నటువంటి సమస్త జీవులు ఉన్నారు. అందులోనే ఆకాశం, కాలం, ప్రాణం మొత్తం అన్నీ కూడా సూక్ష్మ రూపాల్లో ఉన్నాయి. తల్లోక పద్మం. ఇప్పుడు ఆ పద్మం ఏమిటంటే లోక పద్మం, లోకాలు అనేటువంటి పద్మం. ఇప్పుడు బ్రహ్మదేవుడు కూర్చున్నటువంటి పద్మం అంటే ఏమిటన్నమాట? 14 లోకాలు అని అర్థం. తల్లోక పద్మం స ఉ ఏవ విష్ణు. అప్పుడు అందులో నుంచి ప్రావివేశ సర్వగుణావభావం. అందులో ఇంకా ఏమున్నాయి అంటే అందులో జీవులు ఉన్నారు. ఆ జీవులకు భోగ్యములైనటువంటి పదార్థాలు కూడా దాంట్లోనే ఉన్నాయి. లోకాలు ఉన్నాయి, లోకాల్లో జీవులు ఉన్నారు. ఈ జీవులు బతకడానికి కావలసినటువంటి భోగ్య పదార్థాలు అంటే అవి భుజించి వాటిల్ని ఆహారంగా స్వీకరించి ఈ జీవులు పెరగడానికి కావలసినటువంటి భోగ్య వస్తువులు, అవి తినేటువంటి జీవులు, ఆ జీవులు ఉండడానికి ఉండేటువంటి లోకాలు, ఇవన్నీ కూడా ఆ పదార్థ జాలమంతా కూడా, పదార్థం అంతా కూడా ఆ పద్మంలో ప్రకాశించడం ప్రారంభిస్తుందిట. ఇప్పుడు ఆ పద్మం స్వయంగా అందులోకి ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ పద్మంలోకి స్వయంగా విశత్ ప్రవేశించట. ఎవరు? ఏవ విష్ణు. విశ్వాంతర్వ్యాళాల్లో వ్యాపించిపోయినటువంటి ఆ విష్ణువు ఉన్నాడే, సర్వవ్యాపకుడైనటువంటి ఆ విష్ణువు ఈ లోకాలలో సూక్ష్మరూపంలో ఉండేటువంటి జీవుల్లోకి, ఆ జీవులకు భోగ్యమైనటువంటి పదార్థ జాలాల్లోకి ప్రావిశత్ ప్రవేశించాడు విష్ణువు. అప్పుడు ఇలాగ ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు దాంట్లోకి ప్రవేశించాడో అప్పుడు ఏం జరిగింది అంటే అప్పుడు వేదమూర్తి అయినటువంటి బ్రహ్మగారు ఆ పద్మం వికసిస్తూ ఉండేటువంటి పద్మము యొక్క కర్ణికలో, ఆ బొడ్డులో వేదమూర్తి అయినటువంటి స్వయంభువం, దాంట్లోంచి స్వయంగా మనం అనుకునేటువంటి బ్రహ్మదేవుడు పైకి వచ్చాడు. విధాత విశిష్టముగా ధాత ఇచ్చేటువంటి ఒకానొక ప్రాసెస్ బ్రహ్మదేవుడు. అంటే ఇప్పుడు లోకాల్లో జీవులు కావలసినటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా ఒక పద్మంలాగా శ్రీ మహావిష్ణువు యొక్క నాభిలో నుంచి ఆ పద్మం ఇలా బయటకు వస్తున్నప్పుడు అవన్నీ కూడా కాలం చేత యాక్టివేట్ అయినప్పుడు ఆ పద్మం వికసించుతోంది. అంటే లోక పద్మం. ఆ పద్మం అంటే ఏమిటన్నమాట? లోకాల యొక్క వికాసము. ఆ లోకాలన్నిటినీ కూడా దేని చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంటే ఒక సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన మిల్కీవే గెలాక్సీ ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉన్నట్టు ప్రతి దానికి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్ చుట్టూ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆ సెంట్రల్ పాయింటే స్వయంభువుడైనటువంటి వేదమూర్తి అయినటువంటి బ్రహ్మగారు అభూత్ విధాత. బ్రహ్మగారు అభూతు ప్రకటితమయ్యారయ్యా. అటువంటి విధంగా ప్రకటితమైనటువంటి ఆ బ్రహ్మనే స్వయంభువం అంటారు అని చెప్పి బ్రహ్మగారు ఎలా వచ్చారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఏమిటన్నమాట? బ్రహ్మగారికి ఆ లోకాలకి అవినాభావ సంబంధం ఉంది. సమస్తమైనటువంటి లోకస్వరూపుడైనటువంటి వాడు, వేద విజ్ఞాన స్వరూపమైనటువంటి వాడు అయినటువంటి ఆ విష్ణువు యొక్క తేజమే బ్రహ్మ రూపంలో బయటికి వచ్చింది. అంటే బ్రహ్మగారు సాక్షాత్తు సర్వవ్యాపకుడైనటువంటి స ఉ ఏవ విష్ణు సహ ఆయన ఏవ విష్ణువే ఏవ అటువంటి ఆ బ్రహ్మగారు బయటకు వచ్చిన తరువాత ఏం చేశాడు అంటే అప్పుడు ఆయనకి ఒక నెమ్మదిగా మనందరం అర్థం చేసుకోవడానికి వీలుగా దాంట్లో నుంచి ఒక ఆకార స్వరూపంలో బ్రహ్మదేవుడు, దేవ అంటే వెలుగు, అంటే బ్రహ్మ అంటే వ్యాపించిపోయినటువంటిది అని అర్థం. బృహతు బాగుగా వ్యాపించినటువంటిది, చాలా అనంతమైనటువంటిది అని బ్రహ్మ అనేటువంటి దానికి ఒక అర్థం.
కాబట్టి ఆ లోకస్వరూపమైనటువంటి పద్మాలలో ఈ బ్రహ్మదేవుడు వచ్చాడు. వచ్చిన తరువాత తస్యాం సచాంభోరుహ కర్ణికాయాం అవస్థితో, ఆ లోకపద్మము యొక్క కర్ణిక అంటే బొడ్డు ప్రాంతం మధ్య ప్రాంతంలో అవస్థిత, దాంట్లో స్థితమై ఉన్నాడట. ఆ సెంటర్ ఉందన్నమాట. ఆ సెంటర్లో స్వయంభూమైనటువంటి బ్రహ్మదేవుడు వచ్చాడు. అప్పుడు ఆయనకు ఒకే తలకాయ ఉంది. తరువాత మామూలుగా ఉన్నాడు ఆయన. అలా ఉండేటువంటి ఆయన లోకం అపశ్యమాన, చుట్టూ చూసేటప్పటికీ ఒక పద్మంలాగా వికసించింది. లోకాలన్నీ ఉన్నాయి. ఇంకా భూతాలన్నీ కూడా చాలా సూక్ష్మమైనటువంటి రూపాల్లో ఉండేటువంటి సందర్భంలో ఆయనకి ప్రపంచం లోకం అపశ్యమాన, ఆ లోకం ఇప్పుడు కనిపిస్తూ ఉండేటువంటి లోకాలలాగా అదేం కనిపించడం లేదు. అపశ్యమాన, చూడలేకపోయాడు, కానరావటం లేదు ఆ ప్రపంచం అంతా కూడా. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఏమిటి పద్మం ఏమిటి, నేను ఇలా వచ్చాను అంటే ఒకే శిరస్సుతో వచ్చినటువంటి ఆయన ఏం చేశాడంటే 4 దిక్కుల వైపుకి చూశాట. సారించి చూస్తూ ఉండేటప్పటికీ ఒక్కొక్క దిక్కుకి ఆయన ముఖం తిప్పుతూ ఉండేటప్పటికి ఆ దిక్కు నుంచి ఒక ముఖం, 4 దిక్కుల నుంచి కూడా 4 ముఖాలు వచ్చాయి. అందువల్ల ఏమిటి, ఆయన ఉన్నటువంటిది ఒక ముఖము, తరువాత 4 దిక్కుల్లోనూ చూడడం వల్ల ఆ దిక్కులని గమనించేటువంటి ఆ స్ఫురణాత్మకమైనటువంటి ఆ దృక్కు కలిగినటువంటి దానిని ముఖము అంటారు. కాబట్టి 4 దిక్కులకు కూడా బ్రహ్మరూపంలో ఉండేటువంటి విష్ణువు 4 దిక్కుల్లోకి కూడా చూస్తూ ఉంటాడు. అలాగా ఆయనకి చతుర్ముఖ బ్రహ్మ అనేటువంటి నామం కలిగిందయ్యా అన్నాడు. తస్యాం, ఆయన అంభోరుహ కర్ణికాయాం, ఆ అంభోరుహం అంటే ఆ పద్మము యొక్క బొడ్డునందు అవస్థితా, కూర్చుని ఉన్నప్పుడు చుట్టూ చూసేటప్పటికి లోకం అపశ్యమాన, లోకం ఎక్కడా కూడా కనిపించకపోయేటప్పటికీ పరిక్రమన్ వ్యోమ్ని, ఆ చుట్టూ ఆకాశం, వ్యోమ్ని అంటే ఆకాశం అంతా కూడా వివృత్త నేత్ర, ఆ కళ్ళని ఇలా తిప్పుతూ 4 దిక్కుల వైపుకి చూసేటప్పటికీ అనుదిశం, ఆ దిక్కుల నుండి 4 ముఖాని లేభే, 4 ముఖాలు ఆ దిక్కుల నుంచి ఈయనకు వచ్చి ఆ 4 ముఖాలు కూడా అంటుకున్నాయి అని అర్థం. ఇది చాలా సింబాలిక్గా మనం అర్థం చేసుకోవడానికి వీలుగా చెప్పినటువంటిది. అంటే చతుర్ముఖ బ్రహ్మ అంటే 4 దిక్కులతో కూడుకున్నటువంటి లోకాలు కలిగినటువంటి, లోకాలలో జీవులతో ఉన్నటువంటి, కాలంతో కూడుకున్నటువంటి, జీవుల యొక్క భోగ్య పదార్థాలతో ఉన్నటువంటి ఈ సమస్త విశ్వము కూడా 4 దిక్కుల వ్యాపించినటువంటి విష్ణు తేజమును విధాత బ్రహ్మ అంటారు. అది దాని అర్థం. అయిన తర్వాత తస్యాద్యుగాంతశ్వసనావఘోర్ణజలోర్మిచక్రాసలిలాద్విరూఢం ఉపాశ్రితః కంజము లోకతత్వం నాత్మానమద్धा విదదాతి దేవః. అప్పుడు ఏం జరిగింది అంటే, ప్రళయకాలం యొక్క ఆ తాకిడికి, ప్రళయకాలం వచ్చేటప్పటికి బ్రహ్మాండమైనటువంటి ఆ వాయువులు వీస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే పెద్ద పెద్ద కెరటాలు పుడుతూ ఉంటాయి కదా. అదేవిధంగా ఆ విష్ణువు యొక్క తేజం ఆ పద్మంలోకి వికసిస్తూ ఉండేటువంటి, ఆ పద్మంలోకి ప్రవేశిస్తూ ఉండేటప్పటికి ఆ తేజస్సు వల్ల శ్రీ మహావిష్ణువు శయనించి ఉన్నటువంటి ఆ చైతన్య ప్రకాశము, అమృతము అనేటువంటి ఆ జలరాశిల్లో ఈ బ్రహ్మదేవుడు ఉద్భవం చెందుతూ ఉండేటువంటి సందర్భంలో, అంటే ఆ లోకాలన్నీ కూడా అలాగ పైకి సబ్రహ్మ సహితంగా వస్తూ ఉండేటప్పుడు ఆ చైతన్య ప్రకాశం అనేటువంటి ఆ జలరాశి అంతా కూడా కెరటాలతో ఉప్పొంగిపోయి ఉన్నదట. అనేటప్పటికీ చుట్టూ కెరటాలు టప 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 ఈ లోకాలను కొడుతూ ఉన్నాయి. అంటే ఏమిటన్నమాట, అమృతమయమైనటువంటి ఆ అంబోధిలో శ్రీమన్నారాయణుడి యొక్క నాభిస్థానం నుండి బయటకు వచ్చినటువంటి లోకపద్మంలో కర్ణిక యందు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుడు ఫార్మ్ అయ్యాడయ్యా. ఫార్మ్ అవుతున్నప్పుడు ఈ సముద్ర కెరటాలన్నీ దాన్ని కొడుతూ ఉండేటప్పటికీ ఆయన చాలా ఆశ్చర్యపడిపోయి
ఆయన ఈ లోకాల తత్వం ఏమిటి, చుట్టూ వ్యాపించిపోయినటువంటి ఏమిటి ఈ లోకాల యొక్క తత్వం కానీ, అవును ఇంతకీ నేనెవరు అనేటువంటి విషయం కానీ ఆయనకి ఏమీ తెలియకుండా ఒకానొక అయోమయమైనటువంటి స్థితిలో, అజ్ఞానమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడట. అందువల్ల నేను ఎవరు అనేటువంటిది తెలుసుకోవడం ప్రతి మానవుడికి ఏ విధంగా కష్టమో అదే విధంగా ఆదిలో ఈ చతుర్ముఖ బ్రహ్మ ఫార్మ్ అవుతున్నప్పుడు తానెవరు, తాను రూపం ఏమిటి, చుట్టూ ఉండేటువంటి లోకాలు ఏమిటి అనేటువంటి ఒక అయోమయమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నట్ట. దానికే తస్మాద్యుగాంతశ్వసనావఘా, తస్మాత్ ఆ యుగ అంతమయ్యేటప్పటికి వాయువుల వల్ల కొట్టబడుతూ ఉండేటువంటి సముద్రం కల్లోలం చేయబడినట్టుగా నీటి అందలి ఆ సలిల రాశి నుండి విరూఢం అలాగ కొట్టడం వల్ల పైకి ఉబికినటువంటి ఆ పద్మం కంజం, ఆ బ్రహ్మాండ పద్మం ఉపాశ్రిత, దాని యందు దాంట్లో దగ్గరగా కూర్చుని ఉన్నటువంటి ఆదిదేవ, ఆయన మొట్టమొదట ఆదిదేవుడు పరమాత్మ. అలా సరే, పరమాత్మ తరువాత మొత్తానికి ప్రపంచానికి కనిపించి స్పృహలోకి వచ్చినటువంటి విధాత చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ ఆదిదేవుడు కాబట్టి ఆయనకి లోకతత్వం అనాత్మానాం అవిదాదిదేవ అవిదత్, తెలుసుకోలేకపోయాడు. ఈ లోకాల యొక్క తత్వం ఏమిటి, తానెవరో తెలుసుకోపోయినటువంటి ఒకానొక అజ్ఞానమైనటువంటి స్థితి ఏర్పడింది. అందుకనే శంకర్ల వారు అంటారు, జీవులందరికీ కూడా అనాదిగా వచ్చేటువంటిది ఏమిటంటే అజ్ఞానము, తానెవరో తాను తెలుసుకోలేకుండా ఉండడము అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్య. అందుకనే భగవాన్ రమణ మహర్షులు అంటారు, మొట్టమొదటి నాకు ఇష్టం వచ్చింది, నా సుఖం వచ్చింది, నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను అని మనం అంటూ ఉన్నప్పుడు అసలు ముందు ఆ నేను ఎవరో తెలుసుకోవయ్యా అని చెప్పడానికన్నా హూ యామ్ ఐ అనేటువంటి విషయం మీద మనం మనస్సుని కానీ బాగా ఫోకస్ చేసి దాని గురించి ఎనాలిసిస్ చేసి విశ్లేషణ చేస్తూ ఉండేటప్పటికీ మనకి ఏ సమస్య కూడా దరి జారదు. కాబట్టి ఈ నన్ను నేను తెలుసుకోలేని తత్వం ఎప్పటి నుంచి వచ్చింటే అనాది కాలం నుంచి వచ్చింది అని చెప్పి శంకర్ల వారు అంటారు. ఈ అనాది అజ్ఞానం అనాది అని. కాబట్టి అటువంటి నేను ఎవరో తెలుసుకోవాలి, ఈ లోకాలు ఏమిటి, ఇదంతా ఏమిటి, నీరేమిటి అనేటువంటి ఒక క్యూరియాసిటీ మనిషికి బయలుదేరి. అందువల్ల ప్రతి మానవుడికి ప్రతి జీవికి కూడా క్యూరియాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది, అనాది నుంచి వచ్చింది. తన చుట్టూ ఉండేటువంటి పరిసరాలు, తన చుట్టూ ఉండేటువంటి ప్రజలు, తన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు, వీటిలన్నిటినీ గురించి తెలుసుకోవాలి అనేటువంటి క్యూరియాసిటీ ఒక డెవలప్ అయిపోయింది. ఈ డెవలప్ అవడంతో ఏమైపోయిందంటే అసలు నేనెవరో మర్చిపోయి నా చుట్టూ ఉన్నటువంటిది ఇదంతా ఏమిటి అని తెలుసుకోవాలి అనేటువంటి దానిలోకి వెళ్ళి దాన్ని వెతుకుతూ పోవడం అనేటువంటిది సంసారము అని చెప్తుంటారు. కయేషయోసావహమబ్జపృష్ఠ ఏతత్కుతో వాబ్జమనన్యదప్సు అస్తి హ్యదస్తాదిహ కించనైతదధిష్ఠితం యత్ర సతానుభావ్యం అని ఆయనకి క్యూరియాసిటీ ఒకటి వచ్చింది. అయ్యా ఇది నేను అనేటువంటి వాడు నాకేదో స్ఫురిస్తోంది, నేను అని నాకు ఏదో 4 ముఖాలుగా ఉన్నాయి అనేటువంటి స్ఫురణ వచ్చింది. వచ్చి ఆయన మొట్టమొదటి వేసినటువంటి ప్రశ్న ఏమిటంటే ఈ మధ్యలో చుట్టూ వికసించినటువంటి ఈ మధ్యంలో ఉన్న నేను అసలు ఎవరు, నేను ఏమిటి ఇదంతాను అని వచ్చిన తర్వాత చుట్టూ చూసేటప్పటికీ ఇంకా ఏ పదార్థాలు కనిపించకుండా ఆ సముద్ర మధ్యంలో ఈ ఒక్క పద్మం ఒక్కటే ఉంది. ఇది ఎక్కడి నుంచి పుట్టింది, దీని కింద ఈ పద్మం ఇలా ఉండడానికి దీని క్రింద ఏదో ఒకటి ఆశ్రయం ఉండాలి కదా, ఏదో ఒక దానిలో నుంచి ఇది రావాలి కదా. కాబట్టి ఆ ఆశ్రయ పదార్థమైనటువంటిది ఏమిటో నేను చూడాలి అనేటువంటి ఒక కోరిక, ఒక ఆసక్తి, ఒక తృష్ణ బ్రహ్మదేవుడికి బయలుదేరింది. అంటే దీని అర్థం ఏమిటి అంటే దీన్ని జాగ్రత్తగా కానీ మనం కొంచెం ఎనాలిసిస్ చేసుకున్నట్లయితే
నేనెవరో అనేటువంటిది విషయాన్ని మర్చిపోయి నా శరీరము, ఈ శరీరము, నా ఈ చెట్టు, ఈ పుట్ట, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది ఎలా జరిగింది, దీని యొక్క అనుపాలన ఏమిటి, దీని మూలం ఏమిటి అని చెప్పి నేను తెలుసుకోకుండా నా చుట్టూ ఉండేటువంటి పదార్థాల యొక్క లక్షణాలని వాటిల మీద పనికిరానటువంటి శ్రద్ధను కలిగేటువంటి విధానం కూడా ఆది నుంచే బయలుదేరింది. నీ ముడ్డి కింద ఉండేటువంటి నలుపు చూడుకోకుండా అవతల వాళ్ళ యొక్క గుణదోషాలని ఎంచడము, దానికి మూలం ఏమిటి, నన్ను చూసి ఏడుస్తున్నారా లేకపోతే వాళ్ళని చూసి ఏడుస్తున్నారా అనేటువంటి ఈ గుణదోష ఎంపిక అనేటువంటిది అనాదిగా వచ్చేటువంటి విషయం. అలాగా దారి ఎప్పుడు తప్పాము అంటే నేను ఎవరో తెలుసుకోకుండా ఉండడం. కానీ బ్రహ్మగారికి ఆ విష్ణుతేజం లోపల ఉండడం వల్ల ఆయన ఇంకొక స్టెప్ పక్కకి వెళ్ళి ఆయన అన్నాడు, ఈ లోకాలు ఏమిటి, వాటి సంగతి ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకుని, అయినా సరే నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా మూలం ఏమిటి, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు అని చెప్పి ఆయన తెలుసుకోవడానికని చెప్పి ఆ పద్మం యొక్క నాళంలో నుంచి కిందకి దిగడం ప్రారంభించాడయా పరీక్షిత్ అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో మరో శ్లోకంతో